మీరు అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేలాగా ఏమైనా స్వీట్ తినాలి అనుకుంటే రవ్వతో ఇలాగా మైసూర్ పాక్ తయారు చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం శనగపిండి అనేది అస్సలకి వాడట్లేదు, అయినా కానీ సూపర్ టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ రవ్వ మైసూర్ పాక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. రవ్వ మైసూర్ పాక్ తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను సన్నటి బొంబాయి రవ్వని తీసుకున్నాను. మీరు సన్నటిది తీసుకున్నా కానీ లేదా లావు బొంబాయి రవ్వ తీసుకున్నా కానీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోండి. అప్పుడు మనకి మైసూర్ పాక్ తినేటప్పుడు మెత్తగా ఉంటుంది. ఇలాగ పౌడర్ చేసుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే కప్పుతో బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేదనుకోండి, నూనెనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ 1 కప్పు బొంబాయి రవ్వని వేసి ఈ నెయ్యిలోకి కలుపుతూ తిప్పుకోండి. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, అదేంటంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ప్రతి ఇంపార్టెంట్ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. రవ్వని కంటిన్యూస్గా ఇలాగా కలుపుతూనే ఉండండి, అప్పుడే మీకు అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే అన్ని వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. చూసారా, మనకి నెయ్యి అనేది రవ్వ పీల్చుకొని మళ్ళీ రిలీజ్ చేయటం స్టార్ట్ అయింది. ఇలాగ రిలీజ్ చేస్తూ ఉంటే మనకి మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చిద్దని అర్థం. ఇలాగా రిలీజ్ చేస్తూ ఉండగా మళ్ళీ ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ మొత్తాన్ని కూడా. చూసారా, ఈ రవ్వ ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ వస్తే మనకి రవ్వ బాగా ఫ్రై అవుతున్నట్టు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రవ్వ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైతే కప్పుతోటి మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. మనం ఈ మిల్క్ పౌడర్ని ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. మొత్తం కూడా మీరు మిల్క్ పౌడర్ ఒక్కసారిగా వేయొద్దు, ఇలాగా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. అర్థమవుతుంది కదా. మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ మిల్క్ పౌడర్ని రవ్వలోకి కలపాలి. ఇలాగా మొత్తం అంతా కూడా కలిసిపోయాక మనం దీని మొత్తాన్ని కూడా ఓ పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మైసూర్ పాకంలోకి మనం పంచదార పాకాన్ని తీసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు నీళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పంచదార నీళ్లు అన్నీ కూడా ఫస్ట్ బాగా కరిగిపోయేలాగా చూడాలి. ఇక్కడ మనం పంచదార పాకానికి మరీ లేత పాకం రానియట్లేదు, అలాగాని మరీ ముదురు పాకం కూడా రానియట్లేదు. మనం గులాబ్ జామున్కి ఎలాగైతే పాకాన్ని తయారు చేసుకుంటామో సేమ్ టు సేమ్ అలాగ తయారు చేసుకుంటే సరిపోతుంది. మీరు కరెక్ట్గా టైంని నోట్ చేసుకున్నట్లయితే 7 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ని పెట్టి ఈ పంచదార పాకం మొత్తాన్ని కూడా కరగబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఆగాక మనం ఇలాగ చేత్తో పట్టుకుంటే జస్ట్ మనకి ఇలాగా బంకలాగా అంటుకోవాలి. ఇలాగా మనకి బంకలాగా అంటుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంత ఈజీగా మనం ఈ రవ్వ మైసూర్ పాక్ని తయారు చేసుకుంటున్నామో. ఇప్పుడు మనకి పాకం లైట్గా బంకలాగా అంటుకుంటుంది కదా. నెక్స్ట్ దీంట్లోకి నేను మంచి కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, చిటికెడు వేసుకోండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఈ స్టెప్ని మీరు లీవ్ చేయొచ్చు. ఇలాగ ఫుడ్ కలర్ అంతా కూడా బాగా కలిసిపోయాక ముందుగా మనం తయారు చేసుకున్న రవ్వ అలాగే మిల్క్ పౌడర్ మిక్చర్ ఉంది కదా, అది దీంట్లోకి కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఇలాగ కలపటం వల్ల మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే పాకంలోకి కూడా మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. ఇలాగా కంటిన్యూస్గా రవ్వను వేస్తూ తిప్పుతూనే ఉండాలి. ఇంకా మనం దీంట్లోకి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే మనం అరకప్పు నెయ్యి వేసుకొని బాగా వేయించుకున్నాం కదా. ఇలాగా రవ్వ అంతా కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుతూ ఇదంతా కూడా దగ్గర పడేలాగా చూడాలి. అంటే కొంచెం మనకి ఉండలాగా కట్టాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తయారు చేసుకోవాలి. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రవ్వ అంతా కూడా దగ్గర పడిపోయింది. అలాగే మనకి అంచులకు కూడా ఏమీ అంటుకోవట్లేదు చూడండి. ఇలాగా పర్ఫెక్ట్గా అయిందో లేదో మనకి తెలియటానికి ఒక చిన్న చిట్కా ఉందండి. ఇలాగా అయినప్పుడు మాత్రం మీరు కంటిన్యూస్గా ఈ రవ్వ మొత్తాన్ని కూడా తిప్పుతూనే ఉండండి. చూసారా, మొత్తం అంతా కూడా ఇలాగ తిప్పుతూనే ఉండాలి. తర్వాత మనం ఒక చిన్న ప్లేట్ని తీసుకొని దాంట్లోకి కొంచెం
కొంచెం ఈ రవ్వ మిక్చర్ని వేసుకోండి. అలాగే చేతుల్ని తడి చేసుకోండి, లేకపోతే కాలుతుంది. ఇలాగా మనకి ఉండ కడితే మనకి పర్ఫెక్ట్గా ఈ రవ్వ గులాబ్ జామున్ అనేది తయారైపోయినట్టు. తర్వాత మనం ఒక ట్రేని కానీ ప్లేట్ని కానీ తీసుకొని ఇలాగా నెయ్యిని రాసుకోవాలి. నెయ్యి రాసాక దాంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేయాలి. మొత్తం యాడ్ అయిపోయింది కదా, దీన్ని మామూలుగా ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు మనం ఒక చాక్తోని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవటమే. చూసారా ఎంత ఈజీగా మనం రవ్వతోటి మైసూర్ పాక్ని తయారు చేసుకున్నామో. రాబోయేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కదండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవటానికైనా రాఖీ పండగకైనా మనకి ఈ రెసిపీస్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పీసెస్ని నేను ఇలాగ ప్లేట్లో పెట్టేసి బాదం పిస్తా తోటి డెకరేట్ చేస్తున్నాను. చూస్తుంటే మీరు అచ్చం స్వీట్ షాప్లో కొన్న లుక్కే ఉంది కదా. తింటుంటే నేను చెప్తున్నానండి 100% మీరు అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూనే ఉంటాయి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అన్నట్టు నా ఫేస్బుక్ క్రేజీ రెసిపీస్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.